లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, గ్రామ ప్రజలారా, మీకందరికీ మనం చెడుమనగా యేసుక్రీస్తు వారు ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమందు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయన సజీవుడన్న సత్యాన్ని మీకందరికీ తెలియజేయుటకు మేము ఈ రీతిగా వస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా యేసునందు విశ్వాసం ఉంచేవారు చనిపోయిన బ్రతుకుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికినంత కాలం కూడా వారు మరణమనే భయం లేకుండా, చావనే భయం లేకుండా ఈ లోకములో స్థిరముగా బలముగా దేవుని కొరకు బ్రతికే వారుగా ఉంటారు. ఒకవేళ చనిపోయినను కూడా వారికి మరో లోకం, పరలోకం ఉంది, నరకమున్నది, పాతాళం ఉన్నదన్న విషయాలు దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా యేసు సజీవుడు, ఆయన మరణమును జయించాడు, మరణ పిండలను విరిచాడు, అపవాదిని ఓడించాడు, సాతాన్ని జయించాడన్న సత్యాన్ని మీకందరికీ తెలియజేస్తూ ఈ సమయంలో మరి యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.